ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అలా చేయడం తప్పు కదా సార్. పొరపాటున దొరికితే పోలీసులు చంపేస్తారు సార్. నీకా భయమే అక్కర్లేదు గౌతమ్. పోలీసులు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకేం జరిగినా నేను కాపాడుకుంటాను. అసలు నీ వరకు రానివ్వను. మ్యాటర్ నేనే ఫినిష్ చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఇవి 1,00,000 రూపాయలు. నువ్వు పంపబోయే వీడియోలకి ఇది అడ్వాన్స్ మాత్రమే. మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను, వదులుకోవద్దు రేయ్. ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టే ఈ సీక్రెట్ కెమెరా పెట్టి వీడియోలు మీకు పంపిస్తాను సార్. వెరీ గుడ్. వాళ్ళ డీటెయిల్స్ కూడా మీ రిజిస్టర్లో ఉంటాయి కదా, వాటిని నాకు గుట్టుగా పంపించు. సరే సార్, పంపిస్తాను. ఆల్ ద బెస్ట్ మై బాయ్. డబ్బు ఆశ పెట్టడంతో బుద్ధి తక్కువై వీడియోలు తీసిన మాట నిజమే మేడం. నా తప్పు అంగీకరిస్తున్నాను. దయచేసి నన్ను కొట్టకండి. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు కుటుంబం గుర్తుకొచ్చిందా? మరందరిది కుటుంబం కదా. ఈ ఆలోచన అప్పుడు కదా చేయాలి. ఈ బుద్ధి ముందు కదా ఉండాలి. కష్టపడి సంపాదించిన డబ్బుతో బ్రతకాలే గాని ఇలా అడ్డదారుల్లో వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తే దాని పర్యవసానం జైలుతోనే ముగుస్తుంది. నీకు సీక్రెట్ కెమెరా ఇచ్చిన వాడి పేరేంటి? వాడు చెప్పడు మేడం. సార్ అని పిలవమంటాడు అంతే. సరే, వాడి ఫోన్ నెంబర్ చెప్పు. రోజుకో నెంబర్ మారుస్తాడు మేడం. ఒక్క నెంబర్తో చేయడు. సరే, లాస్ట్ కాల్ ఏ నెంబర్ నుంచి చేశాడో ఆ నెంబర్ చెప్పు. 984862. സർ, ഇവരെ സ്റ്റേഷനിൽ വേങ്ക அவங்க கிடைச்சாடும் எல்லாரும் சேர்த்து கோர்ட்ல ஒப்பிடுக்காலும். ఓకే మేడం. సారీ మేడం. ఇప్పుడు వీడి వెనకున్న అసలైన సూత్రధారిని పట్టుకోవాలి కేడి. ఈ నెంబర్ రమ్యకి పంపించి ట్రాక్ చేసి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పు జేడి. నాన్న కాల్ చేస్తున్నారు. వాడే చేసింటాడక్క. చెప్పండి నాన్న, వాడు కాల్ చేశాడా? అవునమ్మా, ఇంతకు ముందే చేశారు. రేపు ఉదయం డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలు వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారమ్మా. ఈసారి డబ్బులు ఇచ్చేటప్పుడు నన్ను రావద్దన్నారు. చెల్లెలకిచ్చి పంపించమంటున్నారు. పోలీసులకు చెప్తే వీడియోలు వైరల్ అయిపోతాయని భయపెడుతున్నారు జగదాత్రి. మీరేం భయపడకండి నాన్న. ఇక్కడికి వచ్చిన పని కూడా అయిపోయింది. మేము వస్తున్నాం. పాత్రధారైతే దొరికాడు. రేపు అసలైన సూత్రధారిని పట్టుకుంటాం. వాడు చెప్పిన టైంకి చెల్లితోనే డబ్బులు పంపిస్తామని చెప్పండి నాన్న. మిగతాది మేం చూసుకుంటాం. సరే అమ్మా. నాన్న, వాడు మీకు ఫోన్ చేశాడు కదా, ఆ నెంబర్ చెప్పండి. (984862). ఓకే నాన్న, మేము సాయంత్రం లోపు వచ్చేస్తాం. ఏం చేయాలో చెప్తాను. అలాగేనమ్మా. జడి, గౌతమ్ చెప్పిన నంబర్, మీ నాన్నగారు చెప్పిన నంబరు ఒకటే. ఇక్కడి నుంచి అక్కడ ఆపరేట్ చేస్తున్నాడంటే, ఇంత తెలివి చూపిస్తున్నారంటే దీని వెనకాల ఖచ్చితంగా మీనన్ ఉండే ఉంటాడని నా అనుమానం. మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దీని మీద చెల్లి లైఫ్ ఆధారపడింది. ఏం చేద్దాం జడి? మీనన్కి ఏమాత్రం అనుమానం రాకుండా మనం ఒక ప్లాన్ చేయాలి. అక్క, నన్ను రమ్మన్నారంటే ఏం చేస్తారా అని భయంగా ఉందక్క. ఈ అక్కుంది కదా,
ప్లేసెస్ చెప్పావా దేవా? అవును బాయ్, సేఫ్ ప్లేసెస్ సెలెక్ట్ చేస్తాను కదా, నీకు తెలీదా బాయ్? దేవా, ఎప్పుడు తెలుసుకోవాలి అనుకోవాలరా. నాకే తెలిసిన ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం బిజినెస్లో ఉండకూడదు, దెబ్బైపోతాం. అలాగే బాయ్, ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు. ఎవర్రా వాళ్ళు? ఎవరో స్వామీజీలా ఉన్నారు బాయ్. బాయ్, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ ఏదైనా ఉందంటే ఇదొక్కటే బాయ్. ఒక్క కాల్ చేస్తే చాలు బాయ్, కట్టలు కట్టలు డబ్బులు వస్తూనే ఉంటాయి బాయ్. ఇంతకీ నువ్వు కాల్ చేస్తున్నాడు వస్తున్నాడా? ఎప్పుడు వాడి మొహం ఏం చూస్తాంలే అని వాడి కూతురికిచ్చి పంపించమన్నాను బాయ్. రే దేవా, వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయరుగా? ఆ ఛాన్సే లేదు బాయ్. ఇప్పటిదాకా మనం వాడిని ఎన్నో డబ్బులు అడిగాం, అన్నీ ఇచ్చాడు బాయ్. కానీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు. వాడిని అలా భయపెట్టాను, వాడు ఎక్కడికి పోడు బాయ్. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఎక్కడుందో కాల్ చేయి. సరే బాయ్. ఎక్కడ దాకా వచ్చావు? దగ్గరలోనే ఉన్నానండి, వచ్చేస్తున్నాను. ఫాస్ట్గా రా. ఉమ్. దగ్గరలోనే ఉందంట బాయ్. మేడం, మొత్తం 7 ఉన్నారు. బయట 4 ఉన్నారు, లోపల 3 ఉన్నారు మేడం. ఓకే, మన దగ్గరలో ఆగిన ఆ వెహికల్ గురించి ఏమంటావు దేవా? ఎవరిదై ఉంటుంది? కనబడుతుందిగా బాయ్, భవాని మాలేసుకున్నారు, విజయవాడ వెళ్తున్నట్టున్నారు. ఈ టైంలో ఇక్కడెందుకు ఆగర్రా? భోజనాలు చేయడానికి అయి ఉంటుందిలే బాయ్. ఇక్కడ హోటల్ ఎక్కడుందిరా? వాళ్ళు చేసుకుంటారు కదా బాయ్. ఆహా, అనుమానంగానే ఉంది. దసరా అయిపోయి ఆల్రెడీ నెలవుతుంది, ఇప్పుడు భవానీ మాలేంటి? దేవా, తనకి ఇంకోసారి ఫోన్ చేయి. అలాగే బాయ్. ఇంకేంసేపు? వచ్చేసానండి. ఆ గ్రే కలర్ కార్ మీదేనా? అవునండి. అలాగే ముందుకురా. ఓయ్, కార్ అక్కడే ఆపి క్యాష్ తీసుకుని రమ్మను. కార్లో కాదు, కార్ దిగి డబ్బుతో నడుచుకుంటూ ముందుకురా. అలాగేనండి.